ఎంతటి పండితులైనా తాము వివరించదలిచిన దానిని అది అని వివరిస్తారు. శరీరాన్ని, వాక్కును, మనస్సును ఆ పదంతోనే వాడుతుంటారు. అంతేకాని అందులో ఉన్న నేను అనబడే నిన్ను తెలుసుకోలేరు. దానిని తెలుసుకోవడమే విజ్ఞానం. దాన్ని పొందే విధానాన్ని గమనించరు. నేను అనే అంతర్యామి అది అనే తాళంతో బిగించబడి ఉంది. దాన్ని తీసే విధానం వాళ్ళల్లో ఉన్న నేను అనుకునే అహంకారానికి అందదు. అందరిలో ఉన్న నేనుగా ఉంటుంది. అంటే అంతర్యామి అయిన నీవుగా ఉంటుంది. అలాంటి నిన్ను తెలుసుకోవడానికి నీ అనుగ్రహమే దానిని తెలుసుకునే మార్గం తప్ప వాళ్ళ సొంత తెలివి ఎంతమాత్రమూ కాదు. ఈ అనుగ్రహం కలిగినప్పుడు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎవరి చేత జయించని నిన్ను లొంగదీసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మతో బ్రహ్మదేవుడు పలికిన మాటలు శ్రీమద్భాగవతంలో. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్. అర నిమిషంలో ఆధ్యాత్మికం.